మనము దేవుని మాట పట్టుకొని నడవాలి. ఎవరైనా విశ్వాస జీవితంలో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట మనము చాలా గ్రహించుకోవాలండి. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటకి మనం లోబడి దేవుడు చెప్పిన మాట మనం వింటే మన జీవితాలు అద్భుతంగా ఉంటాయి. హల్లెలూయా. సో కానీ అంత పెద్ద రాజు సౌలు రాజు, ఆయన జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, అభిషేకించబడ్డ వ్యక్తి, పరిశుద్ధాత్మను కలిగినటువంటి వ్యక్తి. కానీ ఒకానొక సందర్భంలో పాపంలో పడిపోయాడండి. అంటే దేవుడు మాటకి వినకుండా, దేవుడు చెప్పిన మాట వినకుండా అవిధేయత చూపించాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజల నుండి అతన్ని తీసేసి దావీదుని ఎన్నుకున్నాడండి. దావీదు మహారాజుని ఎన్నుకున్నాడు. అయితే మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే సౌలు ఎందుకు పడిపోయాడు, ఎలాంటి స్థితిలో పడిపోయాడు అనేది మనం చూద్దాం. ఈ దినమున దేవుడు సమూయేలు ప్రవక్తను పంపించి సౌలుకి చెప్తాడన్నమాట, అమలేకులను మొత్తము సంహరించాలి, యుద్ధం చేయాలి అని చెప్పి. అయితే సౌలు మహారాజు ఏం చేస్తాడంటే అందరినీ చంపుతాడు, కానీ రాజును చంపాడు, అగాగు రాజుని చంపడు. యుద్ధంలో గెలవాలి అంటే రాజును ఓడిస్తేనే మనం యుద్ధం గెలిచినట్టు. చెస్లో కూడా మనం చూస్తాం, చెస్ ఆట ఆడేటప్పుడు ఎలా ఉంటుందంటే రాజుని చంపుతేనే మనము చెస్ ఆట గెలిచినట్టు. కానీ ఇక్కడ సౌలు ఏం చేశాడంటే జనములను సైన్యములను అందరినీ చంపేశాడు, కానీ రాజును చంపకుండా అగాగు రాజును తీసుకొని వచ్చాడు. కానీ దేవుడికి ఏమని చెప్తుందంటే నేను యుద్ధం గెలిచాను, దేవుడు చేసిన పని, చెప్పిన పని నేను చేశాను అని చెప్పి అబద్ధం ఆడుతున్నాడు. హల్లెలూయా. మనం కూడా దేవుని దగ్గర అబద్ధాలు ఆడద్దు. ఈ దినమున మనము ఈ ఆదివారంన చాలా మంది మనం ప్రార్థన చేస్తూ ఉంటాము, చాలా మంది దేవునితో సంభాషిస్తూ ఉంటాము, కానీ కొన్ని విషయాలు ఒప్పుకోము, కొన్ని విషయాలు అవిధేయత చూపిస్తాము, కొన్ని మాటలు అబద్ధాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అది కాదు. సౌలు రాజు ఆజానుభావుడు, సౌలుకి జ్ఞానం ఉంది, అభిషేకం ఉంది, పరిశుద్ధాత్మ ఉంది, కానీ దేవుని దగ్గర ఏమైపోయాడంటే అబద్ధాలు ఆడటం, అవిధేయత చూపడం, దేవుని మాట వినలేకపోయాడు. చెప్పిన పని, దేవుడు ఏదైతే చెప్తాడో ఆ పని ఖచ్చితంగా చేయాలండి. సృష్టించిన సృష్టికర్త చెప్పిన పని, మాటకి మనం లోబడి ఉండాలి. సౌలు దేవుడు చెప్పిన మాట వినక ఆయన పాప జీవితాన్ని కట్టుకొని ఇశ్రాయేలు ప్రజల నుంచి దూరంగా అయిపోయాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుందండి. మనము మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం చదువు. 1వ సమూయేలు 15వ అధ్యాయము 1వ వచనం 1-2. యెహోవా మాట వినుము. చాలండి. యెహోవా మాట వినుము. సౌలు సమూయేలు చెప్తా ఉన్నాడు అనమాట, యెహోవా మాట వినుము. దేవుని మాట మనం వినాలండి, మనుషుల మాటలు కాదు. మనుషుల మాటలు వ్యర్థం. దేవుడు ఒక మాట సెలవిచ్చిండు అంటే, దేవుడు మనతోని మాట్లాడిందంటే ఆ మాటకు వాల్యూ ఉంటుంది. అందుకే సమూయేలు పంపబడ్డాడు. సృష్టికర్త సృష్టించిన వ్యక్తి అంటే ఆయన రాజే కావచ్చు, మహానుభావుడే కావచ్చు, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే రాజే కావచ్చు, కానీ సృష్టికర్త దగ్గర పనిచేసే వ్యక్తి ఎవరు? సమూయేలు వచ్చి సౌలు గారితో మాట్లాడుతున్నాడు అన్నమాట. అందుకే సమూయేలు మాటలకి వాల్యూ ఉంది. దేవుడితో పంపబడిన వారికి మాటలు మాట్లాడితే వాళ్ళకు వాల్యూ ఉంటుంది. అంటే మనం పనిచేసేది ఎవరికి? సృష్టికర్త దగ్గర మనం పనిచేస్తున్నాం. కానీ సౌలు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దేవుడు చెప్పిన మాట వినకుండా ఆయన చేసిన పని అంటే ఏదైతే అమలేకుల దగ్గరికి వెళ్ళమని సైన్యముతో యుద్ధం చేయమన్నాడో అది చెయ్యలేదు. 2వ వచనంలో మనం చూసుకున్నట్లయితే సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చేదేమనగా, చెప్పండి, చదవండి. అమలేకీయులు వారికి విరోధులై మార్గం
వచ్చింది. అందుకే అమాలేకులు ఏం చేశారంటే ఐగుప్తుల నుంచి ఇశ్రాయేల్ ప్రజలు వచ్చేటప్పుడు వాళ్ళు దాడి చేయడానికి ఉండే, కానీ అప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే వాళ్ళతో అప్పుడు యుద్ధం వద్దు అని సెలవిస్తాడు. కానీ అప్పుడు వదిలేసినందుకు వీళ్ళు మళ్ళీ దాడి చేయడానికి వచ్చారనమాట. అందుకే దేవుడు అమాలేకులను 400 సంవత్సరాలు వాళ్ళకు రక్షించాడు. అంటే ఎలా అంటే వాళ్ళతోని యుద్ధాలు చేయకుండా ఆపేశాడు. కానీ ఇక్కడ సౌలుకి చెప్పారన్నమాట, ఏమని, నువ్వు వెళ్ళి వాళ్ళని సమూలంగా నిర్మూలించని చెప్పాడు. 3వ వచనం చదవండి. కాబట్టి నీవు పోయి కనికరింపగా అమాలేకుల హతము చేయు చేయించు, దుష్టులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, యోధులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గాడిదలనేమి అన్నిటిని హతము చేసి వారికి కలిగినదంతా కొద్దిగా పాడు చేసి అమాలేకులు నిర్మూలం చేయండి. అన్ని కూడా అంటే ఎద్దులనేమి, పశువులనేమి, సైన్యములను అందరినీ కూడా చంపేయమని చెప్పాడు అనమాట. చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా చంపేయమని చెప్పాడు. మనం అడగొచ్చు, చాలా మంది ఒక డౌట్ ఉంటుంది, చిన్న పిల్లలు దేవునితో సమానం కదా, చంపేయొద్దు అని అడుగుతూ ఉంటారు. కానీ ఎందుకు చంపాలి అంటే వాళ్ళు మళ్ళీ రాకూడదు, మళ్ళీ ఇశ్రాయేలు ప్రజల్ని బాధింపకూడదు. అంటే ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే క్యాన్సర్ వస్తుంది కదా, క్యాన్సర్ని మొత్తం తొలగియాలంటే చిన్న చిన్న కణాల నుంచి కూడా మొత్తం తీసేయబడుతుంది. అంటే ఏది కూడా మన బాడీలో ఉండకుండా, ఏది ఇంత కణాలు కూడా ఉండకుండా కంప్లీట్లీ చర్మాన్ని, క్యాన్సర్ కణాలని రేడియేషన్ ద్వారా తీసేస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ దేవుడు ఏమంటారంటే అమాలేకులని మొత్తం, అంటే వాళ్ళ పశువులను, వాళ్ళ చంటి బిడ్డలను, వాళ్ళ భార్యలను అందరినీ హతం చేయమని చెప్పారు. కానీ సౌలు ఏం చేశాడంటే అందరిని చంపిండు, కానీ పశువులను వాటిని చంపలేదు. అలాగే రాజును చంపాలి. యుద్ధంలో ఓడించాలంటే మొదటి ప్రపథం ఏంటంటే రాజును ఓడించాలి. రాజును ఓడిస్తేనే యుద్ధం గెలిచినట్టు. హల్లెలూయా. సో సౌలు చేసిన తప్పిదము, అంటే సౌలు చేసిన ఈ తప్పిదం వల్ల సౌలు ఆయన జీవితంలో పడిపోయాడండి. అలాగే మనము 10వ వచనం ఒకసారి చదవండి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, 11. నన్ను అనుసరింపక వెనుతీసి నా ఆజ్ఞల కైకొనకపోయిన కనుక అతని రాజును నిర్ణయించినందున నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతటి యెహోవాకు మొరపెట్టుకొనెను. చాలండి. దేవుడు పశ్చాత్తాపపడుతున్నాడు. ఎన్ని విషయంలో? సౌల్ని రాజుగా చేసినందుకు దేవుడే సృష్టికర్త పశ్చాత్తాపపడుతున్నాడు. చూడండి ఎంత గొప్ప మాట. అసలు దేవుడు పశ్చాత్తాపపడుతున్నాడు. ఎందుకంటే ఆయనను అభిషేకించిండు దేవుడు సమూయేలు ద్వారా. చెప్పిన పని చేస్తాడని అనుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలని, అంటే అమాలేకుల నుంచి, ఫిలిష్తీయుల నుంచి విడిపించడానికి సౌల్ని ఎన్నుకున్నాడు. దేవుని చిత్తం జరగాలని అనుకున్నాడు దేవుడు. కానీ దేవుడి చిత్తము సౌలు గారు చేయలేదండి. హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుడి చిత్తం ఏందో మనం గ్రహించుకోవాలి. మన విశ్వాస జీవితంలో దేవుడు మన పట్ల ఉన్న చిత్తం ఏంటి, ఆయన సంకల్పం ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఆయన చిత్తాన్ని తెలుసుకుంటామో మన జీవితము మంచిగా ఉంటుంది, మనము ఆశీర్వాదకరంగా ఉంటాము. దేవుడితో గడిపే సమయాన్ని, దేవుడితో ఉండే కృపని దేవుడు మనకి ఇస్తాడండి. ఇక్కడ సౌలు చేసిన పొరపాటు ఏంటి అంటే అసలు ఒక్కరిని, అంటే అగాగు రాజుని చంపకుండా ఆయనను తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత చాలా మంది, అంటే సౌలుకి ఎన్నో రకాలుగా దేవుడు సహాయం చేశాడు. అన్ని విషయంలో కూడా మనకు కూడా దేవుడు అన్ని రకాలుగా సహాయం చేస్తూ ఉంటాడు. వివాహం కాలేదంటే వివాహం చేపిస్తాడు, జాబ్ లేదంటే జాబ్ ఇస్తాడు, ఇల్లు కావాలంటే ఇల్లు ఇస్తాడు, మంచి అధికంగా ధనము కావాలి, బిజినెస్ లో మంచిగా రావాలంటే అన్ని ఇస్తాడు. కానీ మనం దేవుని మర్చిపోతాం, దేవుని మాటని మర్చిపోతాం, దేవుడు చెప్పిన మాటకి లోబడం. హల్లెలూయా. సో అలా ఉండకూడదు. దేవుడు మాట చెప్పిందంటే ఖచ్చితంగా ఆ మాట నెరవేరుతుంది. ఆ మాటకు మనం విధేయత చూపించాలి. ఈ దినంలో మనం ఎంతమంది విధేయత చూపిస్తున్నాం దేవుడి మాటకి? నీవు నేను విధేయతగా ఉన్నామా దేవుని మాటకి? సౌలు మహారాజు అవిధేయత చూపించాడు, అబద్ధములు ఆడాడు. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉన్నది ఏమని అంటే అబద్ధమాడు పెదవులు దేవునికి హేయమని అంటది. హల్లెలూయా. అసహ్యము అని అంటది. హల్లెలూయా. సో అందుకే అబద్ధాలు ఆడకూడదు. ఇక్కడ దేవుడు
సమూయేలుతోని చెప్తా ఉన్నాడు. సమూయేలుకు ఏమని చెప్తా ఉన్నాడంటే సౌలు చేసిన పని దేవునికి తెలిసింది, అందుకే దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. నేను అనవసరంగా ఆయనని రాజుగా నియమించాను, అనవసరంగా సౌలుని రాజుగా చేశాడు, నాకు లోబడతలేడు, నా మాట వింటలేడు అని చెప్పేసి సమూయేలుకు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే సౌలు 11వ వచనం చదవండి. సౌలు నన్ను అనుసరింపక వెనుతీసి నా ఆజ్ఞను గైకొనకపోయిన కనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుతున్నాను. అందుకు సమూయేలు కోపమావేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టుచున్నాను. రాత్రంతా యెహోవాకు మొరపెట్టు. ఎందుకు సమూయేలు కోపావేశుడయ్యాడు అంటే అభిషేకించాడు సౌలుని ఒక దినమున రాజుగా అభిషేకించాడు. అందుకే మనం కూడా చాలా మందికి కోపం వస్తుంది, కొంతమంది కొన్ని పనులు చేస్తూ ఉంటే. కానీ మనం ఎవరికి మొరపెట్టాలి? దేవునికి మొరపెట్టాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి గురించి, ఆ వ్యక్తి జీవితంలో ఏమన్నా జరగచ్చు, ఆయన ఎలాగైనా బ్రతకచ్చు, ఆయన కోపంగా ఉండొచ్చు, అబద్ధములు ఆడొచ్చు, దేవునికి అవిధేయత చూపించచ్చు. కానీ మన క్రైస్తవ జీవితంలో మనం చేయాల్సిన పని, మొట్టమొదటిగా ప్రథమమైన పని ఏంటంటే ఒక వ్యక్తి గురించి మనం ప్రార్థన చేయాలి. దేవునికి మొరపెడితే దేవుడు వాళ్ళని మారుస్తాడు. హల్లెలూయా. ఇక్కడ సమూయేలు ప్రవక్త చేసేది అదే. ఏం చేస్తున్నాడు? సౌలు గురించి దేవుడికి మొరపెడతా ఉన్నాడు. ఆయనను ఉంచయ్యా, ఆయనను కాపాడయ్యా అని చెప్పి మొరపెడతా ఉన్నాడు. అలాంటి ప్రవక్త కలిగిన సమూయేలు సౌలు గురించి ఎంతో బాధపడతా ఉన్నాడు. అలాగే 13 పట్టాను సార్, 13వ వచనం. సౌలు వద్దకు రాగా సౌలు యెహోవా నీకు ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా నిన్ను నిలబెట్టుననగా. చాలు. సౌలు నందకు రాగా యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక. ఏమని చెప్తున్నాడు సౌలు సమూయేలుకి? యెహోవా వల్ల ఆశీర్వాదం కాదు అంటే ఒక ప్రవక్తగా చెప్తున్నాడు. చూడండి, అంటే పాస్టర్ అంటే ఎలా ఉన్నాడంటే, నేను గొప్ప పని చేశాను, దేవుడు చెప్పిన మాట చేశాను, అమాయకులను మొత్తాన్ని చంపేశాను, నీకు ఆశీర్వాదం కలుగునుగా. కానీ దేవుడికి, ఆయన ప్రవక్తకి చెప్తా ఉన్నాడు. అంటే ఎంత పాప జీవితంలో పడిపోయాడు సౌలు మనం గమనించాలి. ఈ అధ్యాయం అంతా మీరు చదివితే సౌలు చేసింది ఎలా పడిపోయాడు, ఎలా ఆయన జీవితము దేవుడు ఆయన చిత్తాల నుంచి తీసేశాడు అనేది మనం గ్రహించుకోవాలి. అలాగే 14వ వచనం చదవండి. అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు ఎక్కడివి అని అడిగాను. అసలు సౌలు అమాలేకుల నుండి గొర్రెలను తీసుకుని వచ్చిరి. ఈ దేవుడు యెహోవాకు బలులర్పించుటకు ఎదురు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటినన్నిటినీ మేము నిర్మూలం చేసి తినగా సమూయేలు నువ్వు మాట్లాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియదు. చాలండి, యెహోవా మాట రాత్రి సెలవిచ్చాడు సమయం. చూడు సౌలు ఎలాంటి అబద్ధం ఆడుతున్నాడు. యుద్ధం చేసి అందరినీ చంపేయమని చెప్పాడు, కానీ పశువులను గొర్రెలను కొన్ని తీసుకొచ్చాడు. మళ్ళీ ఏమంటున్నాడంటే దాంట్లో ఉన్న శ్రేష్టమైనవి తీసుకొచ్చాము. ఎందుకు అంటే దేవాది దేవునికి బలి ఇవ్వడానికి నేను తీసుకొచ్చాను అంటున్నాడు. దేవుడికి ఇవ్వాలి అంటే మన హృదయం ఇవ్వాలి. దేవుడికి కావాల్సింది మన హృదయం. కానీ చంపేయమన్నప్పుడు అన్ని చంపేయాలి, కానీ పశువులను గొర్రెలను నేను తీసుకొచ్చానని చెప్తా ఉన్నాడు. ఈ అరుపులు అంటే సమూయేలు సౌలు దగ్గరికి వచ్చేటప్పుడు ఆ మేకలు కానీ ఆ పశువులు కానీ అరుపు వినిపిస్తా ఉందన్నమాట. అందుకే సమూయేలు సౌలు గారిని అడిగాడనమాట. అందుకే సౌలు చేసిన పని అంతా దేవుడు రాత్రే సమూయేలుకు వివరించాడు, కనిపించింది అనమాట. ఏమని మాట్లాడాడు? సౌలు చేసిన పని ఏంటి అని చెప్పి. అందుకే సమూయేలు సౌలుతో అంటున్నాడు, నువ్వు చేసిన పని దేవుడు నాకు చెప్పాడు అని చెప్పి చెప్తున్నాడండి. నిజంగానే మనము ఎన్ని చేసినా ఈ లోకరీతిగా లోకంలో జీవిస్తున్నందుకు మనం ఏమి చేసినా కూడా దేవుడికి అంతా కనిపిస్తుందండి. హల్లెలూయా. ఆయన కన్నులంట అంత లెన్స్ అంటే ఎన్ని కెమెరాలు పెట్టినా అంత తేటగా ఉంటాయి అన్నమాట. మనము గదిలో ఉన్నా, బయట ఉన్నా, లోపల ఉన్నా, ఎక్కడ ఏం మాట్లాడుతున్నా ఆయన కన్నులు మనపై చూస్తూ ఉంటాయి. ఆయన కన్ను దృష్టి మన పైన ఉంటుంది. అందుకే మన జీవితం, క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. హల్లెలూయా. సౌలు చేసిన పని దేవాది దేవునికి తెలుసు, కానీ సౌలు ఏమంటుండు? సమూయేలుతోని అబద్ధములు ఆడుతున్నాడు. అలాగే చదవండి, నెక్స్ట్ 20వ వచనం చదవండి. అందుకు సౌలు ఆ మాట అనవద్దు,
చాలా అమాలేకులను నిర్మూలన చేసి తిని ఏమంటున్నాడు సమూయేలు చెప్పిన మాటకి సౌలు ఏమంటున్నాడంటే దేవుడు చెప్పిన పని నేను చేశాను, అందరిని చంపేశాను, కానీ అగాగు రాజునే తీసుకొని వచ్చాను అని చెప్తా ఉన్నాడు. కానీ అది కాదు, అగాగు రాజును ఎప్పుడైతే రాజును ఓడిస్తాడో దేవుడు చెప్పిన మాట అక్కడ నెరవేరుతుంది. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట ఏమని చెప్పాడు, అమాలేకులని మొత్తాన్ని నిర్మూలించమన్నాడు. కానీ ఈయన ఏం చేశాడంటే అమాలేకులను కొంత చంపేసి రాజును పట్టుకొని కొన్ని పశువులను శ్రేష్టమైన పట్టుకొచ్చి దేవుడికి అర్పిస్తాను, బలిస్తాను, శ్రేష్టమైనది అని చెప్పి సమూయేలుకు చెప్తా ఉన్నాడు. అందుకే సమూయేలు ఇదంతా నువ్వు చేసిన పని రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పేసి సౌలుకు చెప్తా ఉన్నాడండి. అలాగే 24వ వచనం చదువు. సౌలు జనులకు తడిచి వారి మాట వినందున నేను యెహోవా ఆజ్ఞను మాట అన్నాను, మీరి పాపం తెచ్చుకుంటుని. చాలండి, పాపము తెచ్చుకుంటుంది. సమూయేలు మొత్తం చెప్పేశాడు పిక్చర్. అంటే దేవుడు సమూయేలుతో మాట్లాడిన మొత్తం మాటలు సౌలుకి చెప్పేశాడు. చెప్పిన తర్వాత సౌలు అప్పుడు పశ్చాత్తాపడి ఏమంటుండంటే జనుల మాటలు, మనుషుల మాటలు విని నేను పాపం తెచ్చుకున్నాను. అంటే ఏమంటున్నానంటే మనుషులే, ఈ ఏవైతే మనుషులు ఉన్నారో వాళ్ళే ఈ పశువులను తీసుకురమ్మన్నారు, దేవునికి బలి ఇవ్వమన్నాడు అని చెప్పి సమూయేలుకు చెప్తా ఉన్నాడు. కానీ అందుకే గుర్తించాడు. ఎప్పుడు గుర్తించాడు? లాస్ట్ క్షణంలో గుర్తించాడు, నేను జనముల మాటలు విని పాపం చేసుకున్నాను. అందుకే మనుషుల మాటలు వినకూడదు. హల్లెలూయా. ప్రభు మాట వినాలి. ప్రభు మాట ఎప్పుడైతే మనం వింటామో మన జీవితం సరైన మార్గంలో నడుస్తుంది. హల్లెలూయా. చాలా మంది కూడా దేవుడు చెప్పే మాటలు కానీ పాస్టర్లు చెప్పే మాట కానీ వినరు. చాలా మంది కూడా పాస్టర్లు అంటే మనుషులకి దేవుడికి వారధి, అంటే దైవ సేవకులు అంటే చెప్పే మాట దేవుడి నుంచి వచ్చే మాట అని మనం గ్రహించుకోవాలి. ఈ మధ్యకాలంలో అంటే నేను చాలా చూశాను, ఎవ్వరు కూడా అంటే అసలు మాట లెక్కింపు లేదు, అసలు భయము లేదు, రెస్పెక్ట్ లేదు. అసలు పాస్టర్ ఏంది ఒక వింతలాగా చూస్తూ ఉంటారు. అలా కాదు, దేవుడు సేవకుడు అన్నప్పుడు ఖచ్చితంగా దేవుని మాటలే ఆయన నోట ఉంటాయి. ఆ మాటలు పట్టుకొని మనం మన జీవితం ఏదైతే చెప్తున్నాడో అది మనం గ్రహించుకోవాలండి. హల్లెలూయా. సో ఇక్కడ సమూయేలు చేసినటువంటి ఆ పాపము ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే సమూయేలు మనుషుల వల్ల, మనం కూడా మనుషుల మాటలు చాలా వింటాము. 10 రకాల మనుషులు 10 మాటలు చెప్తే ఏమవుతుంది, మనం కన్ఫ్యూజ్ అయిపోతాం, బుర్ర బద్దలైపోతుంది. 10 మందితో నీ మాటలు వింటా ఉంటే ఒకడు ఆ మాట చెప్తాడు, ఒకడు ఈ మాట చెప్తాడు, ఒకడు పడుకోమంటాడు, ఒకడు లే అంటాడు, ఒకడు బయటికి పో అంటాడు. ఇది కాదు, ఒక్కరు మాట వినాలి, అది సృష్టికర్త మాట వినాలి. హల్లెలూయా. ఈ దినంలో నీవు నేను ఆ మాటలు వింటున్నామా? దేవుడితోని మనము దేవుని మాట వింటున్నామా? దేవుడికి విధేయతగా చూపిస్తున్నామా అనేది మనం ఒకసారి గ్రహించుకోవాలండి. అలాగే 30వ వచనం చదువు. అందుకు సౌలు నేను పాపము చేసితిని, అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నన్ను ఘనపరచిన యెహోవాకు మొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతని వేడుకున్నందున సమూయేలు తిరిగి రమ్మంటున్నాడు. అంటే పాపం చేశాను, కానీ ఇశ్రాయేలు ప్రజల ముందట నువ్వు కూడా నాకు రా అంటే నేను అక్కడ పాపం ఒప్పుకుంటాను అని చెప్పి సమూయేలుకు అంటున్నాడు. అంటే నేను ఎంత పెద్ద పాపం చేసినా కూడా కవరింగ్ ఇవ్వమంటున్నాను. అంటే నేను మంచి వ్యక్తిని, మంచి రాజుని, మంచి పని చేసిన అని. మనం కూడా చాలా ఈ లోకరీతిగా ఎన్నో చేస్తూ ఉంటాం, కానీ మంచిగా కవరింగ్ కావాలి, పొగడత కావాలి, ఎక్కడ పోయినా మంచి సెటప్ కావాలి అని అనుకుంటాము. నన్ను పొగిడితే నాకు ఆనందము జనుల ముందట అనుకుంటాము. కాదు, దేవుడు చూస్తూ ఉంటాడు నిన్ను. దేవుడు మనల్ని పొగడాలి. దేవుడు మన దావీదు మహారాజుకి దేవుడు ఏమంటాడు, నా హృదయానుసారుడు అంటాడు. అలాగే దేవుడి పట్ల మనము ఆకర్షితులై ఉండాలి, దేవుణ్ణి మహిమపరచడానికి, మనుషులు కాదు. కానీ సౌలు మళ్ళీ కూడా ఏం చేస్తున్నాడు అంటే నన్ను జనుల ముందా నేను మంచివాణ్ణి అని చెప్పు అని ఒక ప్రవక్తకే సెలవిస్తా ఉన్నాడు. అందుకే సమూయేలు మనం ఈ గ్రంథం మొత్తం ఇంకా చూసుకున్నట్లయితే సమూయేలు సౌలుని వదిలిపెట్టి వెళ్ళినట్టు మనం చూసుకున్నట్లయితే ఉంటుందండి. అలాగే 33వ వచనం చదువు. సమూయేలు నీ కత్తి స్త్రీలకు సొంత లేకుండా చేసినట్లు నీ తల్లికి స్త్రీలకి సొంత లేకపోవనని అతనితో చెప్పి గిల్గాలో యెహోవా సన్నిధిని అగాగును తుత్తునీయులుగా నరికెను. చూడండి, అగాగు రాజుని సమూయేలు నరికేశాడు. అంటే సౌలు చంపలేదు,
సౌలు చంపలేదు. దేవుడు చెప్పిన పని సౌలు చేయలేదు. అందుకే సమూయేలు అగాగు రాజుని చంపేశాడు. 34వ వచనం చదువు. అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయాను. సౌలు గిబియాలోని ఇంటికి వెళ్ళాను. 35. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతని దర్శింప వెళ్ళలేదు. కానీ సౌలును గూర్చి యెహోవాకాంతుడాయెను. మరియు తాను సౌలు ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపపడెను. చూడండి, సౌలు బ్రతికిన దినములన్నిటి సమూయేలు అతన్ని దర్శించలేదు. అలాగే సౌలు గురించి దుఃఖాక్రాంతుడైన ఎవరు? ప్రవక్త సమూయేలు. ఎందుకు ఇలా అయిపోయాడు, ఎందుకు పాప జీవితంలో పడిపోయాడు అని చెప్పేసి చాలా దుఃఖాక్రాంతుడయ్యాడు. అలాగే మరియు తాను సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపపడ్డాడు. దేవుడు మొట్టమొదటిగా నియమించిన రాజు సౌలుని ఆయన నియమించినందుకు ఆయన చేసినటువంటి పని అంటే దేవుడి చిత్తము తీసుకోలేదు, దేవుడు చెప్పిన చిత్తాన్ని గ్రహించలేదు. యాక్చువల్లీ సౌలుని నిర్ణయించింది ఎందుకు అంటే ఫిలిష్తీయుల నుంచి అమాలేకుల నుంచి విడిపించడానికి నియమించాడు. కానీ ఇక్కడ దేవుడు అనుకున్న చిత్తము జరగలేదు. హల్లెలూయా. అందుకే దావీదు మహారాజు రాజుగా ఇశ్రాయేలు ప్రజలకు అయ్యాడండి. మనం కూడా దేవుడి చిత్తాన్ని పట్టుకోవాలి. దేవుడి చిత్తంతోనే మన జీవితం గడవాలి. ఆయన చిత్తం నెరవేర్చడానికే ఈ భూమి మీద మనల్ని సృష్టించాడు. అందుకే మనము దేవుని చిత్తము, దేవుని భారం తెలుసుకోవడానికి ఉండాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే చివరిగా అంటే ఏ కత్తితోని యుద్ధానికి వెళ్ళాడో ఆ కత్తికే బలైపోతాడని అనుకుంటాం కదా. అలాగే సౌలు జీవితం ఎలా అయిపోయిందంటే 2వ సమూయేలు 1వ అధ్యాయం 8వ వచనం చదువు. 2వ సమూయేలు చాలండి. ఇక్కడ అమాలేకుడు ఒక వ్యక్తి, ఒక సైన్యముగా ఉండే అతను, ఆయన దావీదు మహారాజా దగ్గరికి వెళ్ళాడన్నమాట. సౌలు చచ్చిపోయిన విషయం చెప్పిన తర్వాత యుద్ధం జరిగినప్పుడు సౌలు చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆయన కత్తి అంటే చావకుండా ఉండకపోతే కత్తి భూమిలో పాతి దాని మీద పడిపోతాడు అనమాట సౌలు. అయినా కూడా ప్రాణం పోదు. అప్పుడు అమాలేకులకి ఒక అతన్ని పిలిచి నా తల నరికే అని సెలవిస్తాడు. అప్పుడు ఆ అమాలేకుడు సౌలు తల తీసేస్తాడు. అందుకే దావీదు మహారాజు దగ్గరకు వచ్చి ఆ సైనికుడు చెప్తా ఉంటాడు. కానీ ఇక్కడ మనం గ్రహించాల విషయం ఏంటంటే దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? అమాలేకులని అందరినీ నిర్మూలించండి అని చెప్పాడు. కానీ దేవుడు సౌలు ఆ మాట వినక మళ్ళీ అమాలేకుల కత్తికే ఎవరినైతే నిర్మూలించలేదో, ఎవరినైతే అంతం చేయలేదో ఒకానొక అమాలేకులతోనే ఆయన చనిపోవడం జరిగింది. చూడండి, సౌలు చేసిన గొప్ప పాపం అంటే మంచి రాజు, ఇశ్రాయేలు ప్రజలను 22 సంవత్సరాలు పరిపాలించినటువంటి రాజు, అయినా కూడా దేవుడికి అవిధేయత చూపించాడు. తన చిత్తము అంటే దేవుడి చిత్తాన్ని గ్రహించకుండా ఆయన మళ్ళీ ఎవరితోనే యుద్ధానికి పోయి వాళ్ళని కాపాడిండో ఆ సైనికులతోనే మళ్ళీ ఆయన చావు తెచ్చుకున్నాడండి. హల్లెలూయా. అలా మనం ఉండకూడదు. అందుకే దేవుడి పని, దేవుడు చెప్పిన మాటకి దేవుడికి విధేయత చూపించాలి. ఆయన చిత్తాన్ని మనం గ్రహించాలి. ఈ ఉదయకాల సమయంలో మనము దేవుడు చెల్లిస్తున్న మాట, దేవుడి మాట వినాలి, దేవుడికి విధేయత చూపించాలి, అబద్ధములు ఆడకూడదు. అలాగే దేవుడి చిత్తాన్ని మనం గ్రహించాలి. హల్లెలూయా. సో దేవుడి ఈ వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థనతో ముగించుకున్నామండి. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకే వందనాలు 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 వేలాది కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. దేవా, ఈ పునరుత్థాన